ఎక్స్ట్రాడినరీ అంటే 1 వీక్. సో తక్కువ దాని లైఫ్ స్పాన్ ఉంటుంది సినిమాది. అంత తక్కువ టైంలో ఎక్కువ మంది చూడాలి అంటే నీ కథని, నీ ఎమోషన్ని బాగా నోటెడ్ యాక్టర్స్ ప్లస్ బెస్ట్ పెర్ఫార్మర్స్. మనకి పెర్ఫార్మర్స్ కావాలి. వాళ్ళిద్దరు చేస్తే నేను సినిమా చేస్తాను చెప్పా. అంతే. సో ఇంక ఎవరు చూడడం ఏమీ లేదు ఇంకా. ఓకే. వాళ్ళిద్దరి దగ్గరికి కథ పంపించా, వాళ్ళిద్దరు విన్నారు, ఎక్స్ట్రాడినరీ సార్ మేము చేస్తామని. అలా స్టార్ట్ అయింది అంతే. సతీష్ గారు, మీరు స్క్రిప్ట్తో వెళ్ళారు. స్క్రిప్ట్లో మార్పులు, చేర్పులు, సజెషన్స్ ఏమైనా కోనా గారు చెప్పారా? ఆయన ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు స్క్రిప్ట్లో? సార్ నేను వెళ్ళినప్పుడే బౌండ్ స్క్రిప్ట్తో వెళ్ళాను, కానీ నాకు కొన్ని చిన్న డౌట్లు ఉన్న దగ్గర ఖచ్చితంగా ఆయన గైడెన్స్ ఉంది సార్. ఓకే. టీజర్ చూసినప్పుడు ఓకే, బట్ అదే మన గ్లిమ్స్ చూసినప్పుడు ఓకే, బట్ టీజర్ చూసినప్పుడు కోనా గారు స్టైల్ యాడ్ అయింది అనిపించింది. ఆ ఫన్ అంతా కోన సార్ లాగే నేను అంటే ఆయన ఇన్స్పిరేషన్. చాలా బాగా కామెడీ రాస్తానని నేను నమ్ముతున్నాను. ఆయన కూడా అందుకే కనెక్ట్ అయ్యాడు స్టోరీ చెప్పినప్పుడు అని బిలీవ్ చేస్తున్నాను సార్ నేను. ఓకే సార్. రోషన్ సార్, ఇప్పుడు మీరు ఈ సినిమాతో పాటు ఎన్ని సినిమాలు చేస్తున్నారు? ఈ సినిమాకి ప్రమోషన్ కానీ లేకపోతే ఈ సినిమాకి జనాల్లో తీసుకెళ్ళడానికి ఎంత టైం కేటాయిస్తున్నారు? కోన గారికి డేట్స్ ఇస్తున్నారా లేదా మీరు? లేదు సార్, పూర్తిగా ప్రమోషన్స్కి కేటాయిస్తున్నాను సార్. బట్ ఏదైతే ఆ చిన్న చిన్న వర్క్స్ ఏవైతే ఉన్నాయో సడన్గా ప్లేస్మెంట్స్ రివర్స్ అవ్వడం వల్ల జస్ట్ మిస్ అవ్వడం జరుగుతుంది అంతే. ఇప్పుడే స్టేజ్ మీద మాట్లాడారు, ఆల్రెడీ షూటింగ్ నుంచి వచ్చాడు, హరిబరిగా ఉన్నాడని చెప్పేసి. అవునండి, షూటింగ్ నుండి అయితే వచ్చాను. యా. ఓకే. శ్రీదేవి గారు, మీ పరిస్థితి ఏంటండి? ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కేటాయిస్తున్నారా? ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇక్కడండి బ్యాండ్ మేడం. బ్యాండ్ మేళం. ఓకే. ఆల్ ది బెస్ట్. కోనగారు ఇక్కడ హాయ్ అండి. యాక్చువల్లీ మీరు ఇందాక వాళ్ళు పర్ఫామ్ చేసిన సాంగ్ రిలీజ్ చేశారు. అవును. యాక్చువల్లీ సోషల్ మీడియాలో అంటే మీరు ఇందాక అన్నారు లేత ప్రేమ కదా, టీనేజ్ లవ్ స్టోరీస్. సో ఇలాంటి లవ్ స్టోరీలో అలాంటి మాస్ నెంబర్ అవసరమా అనే కొన్ని కామెంట్లు కూడా వస్తున్నాయి సోషల్ మీడియాలో. సో దాని మీద ఏం చెప్తారు? అంటే ఇది కమర్షియాలిటీ కోసం యాడ్ చేసిన సాంగ్ కాదే. మీకు చూస్తే సినిమా చూస్తే అదవుతుంది ఫ్లోలో. ఈ సినిమా బ్యాక్ డ్రాపే ఒక ఫోక్ సాంగ్స్ బ్యాక్ డ్రాప్. యాదగిరి అనే క్యారెక్టరు అందరూ చదువుతోనే పైకి రాలేరు, టాలెంట్ ఉన్నా కూడా పైకి రావచ్చు. చదువు రాని వాళ్ళందరూ పనికి రాని వాళ్ళ కింద కాదు లెక్క. నేను టాలెంట్తో నేను ప్రూవ్ చేసుకుంటా అని ఒక ఛాలెంజ్ తీసుకుని ఫోక్ సాంగ్ బ్యాక్ డ్రాప్లో తన ఫ్రెండ్స్ తోటి ఒక బ్యాండ్ పెట్టి ప్యూర్ ఫోక్ సాంగ్సే బ్యాక్ డ్రాప్ సినిమాకి. చాలా ఉంటాయి ఇందులో ఫోక్ సాంగ్స్, మీరు రేపు సినిమా చూస్తే అర్థమవుతుంది. దాంట్లో వాళ్ళ కాంపిటీషన్ కోసం ఒక వీడియో తయారు చేయాలి. దట్స్ ద ఫినాలే లాగా ఒక ఆడియో కంపెనీ. సో దానికోసం వాళ్ళు తయారు చేసుకున్న సాంగ్ ఇది. సో సోషల్ మీడియాలో కామెంట్ చేసిన వాళ్ళందరూ కన్విన్స్ అవుతారంటారు సినిమా చూసి? 100% ఫ్లోలో మీకు ఎగ్జాక్ట్గా ఇట్ అనిపిస్తుంది, ప్లేస్ అవుతుంది, ప్లేస్ యాస్టీస్గా కన్విన్సింగ్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సతీష్ గారు, ఈ కథని కోనా గారికి తీసుకెళ్ళక ముందు ఇంకెవరికన్నా చెప్పడం జరిగిందా? యాక్చువల్గా నన్ను కోన గారి దగ్గరికి తీసుకెళ్లారు బెక్కం వేణుగోపాల్ గారు, అంతే అండి. ఆయన తర్వాత డైరెక్ట్ ఈయన దగ్గరికి పంపించేశారు, అయిపోయింది. ఆయన కథ వినగానే చెప్పిన ఫస్ట్ వర్డ్ ఏంటండి? ఈ సినిమా చేస్తున్నానని చెప్పాడు. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ రోషన్, హాయ్ రోషన్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే నువ్వు ఎలా చూస్ చేసుకుంటావు కథలు అన్నది నీ ప్రతి సినిమాలో నువ్వు చూపిస్తున్నావు ఆడియన్స్కి, నేను ఎంత బిలీవ్ చేస్తాను అని చెప్పి. అంటే వాళ్ళ లవ్కి నువ్వు తగ్గట్టే నీ ఎఫర్ట్స్ చూపిస్తున్నావు. అయితే ఇందులో ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తూ ఉన్నావు కదా, సో కొత్తగా నేర్చుకున్నవి ఏమైనా ఉన్నాయంటే ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకున్నావు అంటూ అంతగా ఏం లేదు. బట్ నాకు డ్రమ్స్ ప్లే చేయడం వచ్చు, పియానో మటుకు 2-3 సాంగ్స్ అంతే. సో అది నాకు చాలా ఈజీ అయింది కూడా. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. కోన గారు సార్, ఇందాక చాలామంది డైరెక్టర్స్ వచ్చారు కదా, మాట్లాడుతుంటే మీకు ఎలా అనిపించిందో తెలియదు, కానీ వాళ్ళు మీ సినిమాల గురించి మాట్లాడుతుంటే అన్నీ మైండ్లో తిరుగుతున్నాయి. అండ్ తర్వాత మీరు ఇప్పుడు మాట అన్నారు, సినిమా స్పాన్ తగ్గిపోయింది, 3 రోజులు వారం రోజులు వచ్చేసిందంటే ఆ మాట చాలా గట్టిగా తగిలింది నాకు. ఎందుకంటే మీరు రాసిన సినిమాలు కొన్ని అసలు ఇప్పుడు కూడా ఒక సీన్ గుర్తు తెచ్చుకుంటే నవ్వు వస్తుంది. అంతమంది పీపుల్ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయినాయి మీ సినిమాలు. బట్ మీరు ఒక మాట అడుగుతాను నేను, మీరు బాధపడినా పర్లేదు కానీ ఏమైపోయారు సార్ అదంతా? ఎప్పుడు సార్ మళ్ళీ కంబ్యాక్? ప్రతి సినిమా మనకి కంబ్యాక్ అనుకుంటాం. సో కాబట్టి అంటే కంబ్యాక్ అంటే మరి మీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే తెలియదు, కానీ అలాంటి ఒక సినిమా అంతే, ఇంకా వేరే ఏంటంటే ఇప్పుడు మీకు
నేను డీ తర్వాత రెడీ చేసినప్పుడు కానీ, రెడీ తర్వాత కింగ్ కానీ, తర్వాత లైన్గా ఆల్ దోస్ ఫిలిమ్స్, అప్పుడు మన జర్నలిస్ట్ ఫ్రెండ్స్ కంటిన్యూస్గా ఏం రాశారంటే, నాకు బాగా గుర్తు, పండగ చేసుకొని ఒక సినిమా, ఇంకా ఎంతకాలం ఈ బకరా కామెడీలు బ్రహ్మానందాన్ని పెట్టి, ఒక దాంట్లో మ్యాక్డోల్ మూర్తి, ఒక దాంట్లో చారి, ఒక దాంట్లో ఇది, సో ఇది తప్ప నువ్వు అందులో నుంచి మళ్ళీ నువ్వు బయటికి రా తప్పించి నీకేం రాదా, రాయలేవా. పండగ చేసుకో వాజ్ ద బిగ్ హిట్ కమర్షియల్లీ, ఓకే. బట్ అప్పటికే ఒక రొటీన్లోకి, ఒక టెంప్లెట్లోకి నేను సినిమా తీసుకెళ్ళిపోతున్నాను, నేను సినిమాకి ద్రోహం చేస్తాను ఆ టైప్లో రాశారు. సో అప్పుడు నేను చెప్పాను వాళ్ళందరికీ, చూడండి కరెక్టే, రొటీనే, నవ్వడం కూడా రొటీన్గా నవ్వేశారు, రొటీన్గా వచ్చే కలెక్షన్లు, రొటీన్గానే మళ్ళీ అయిపోయింది సక్సెస్. కాబట్టి రొటీన్ అన్నది మన లైఫ్లో పొద్దునే నిద్ర లేచిన తర్వాత బ్రష్ చేసుకుంటాం, రొటీనేగా అది కూడా. అమ్మ కనబడితే, బెస్ట్ ఫ్రెండ్ కనబడితే హగ్ చేసుకుంటాం, రొటీనేగా. సో సర్టన్ థింగ్స్ ఏది పాజిటివ్ చూడాలో అది నెగిటివ్గా చూడడం, అది స్టార్ట్ చేస్తే నేను అప్పుడు దట్ ఈస్ వన్ ఓకే, సరే మనం కూడా వేరే కూడా చేయగలము, వేరే ఎమోషన్స్, డెప్త్ ఉన్న ఫిల్మ్స్ అని నిన్ను కోరి చూస్ చేయడం జరిగింది. ఐ థాట్ అది నాకు అది ఒక ఏమంటారు శీల పరీక్ష అనుకున్నా. సో ఐఎమ్ క్యాపబుల్ ఆఫ్ ఈవెన్ హ్యాండ్లింగ్ ఎమోషన్స్. మళ్ళీ కంబ్యాక్ అంటే ఇప్పుడు ఉద్దేశం మళ్ళీ రెడీ, కింగ్, దూకుడు, అదుర్సు ఆ టైప్ అనా మీ ఉద్దేశం? ఏమో సార్, మీరు రొటీన్ అయిపోయినా పర్వాలేదు, మళ్ళీ ఆ కామెడీ ఇప్పుడు ఇందులో మీరు చూశారు, ఇందులో కామెడీ బాగానే ఉంది కదా. ఇప్పుడు రే ఈ ప్రకృతి తుడుం తుడుం వీడియో కాల్. నేను సీనియర్ ఇన్స్పెక్టర్ కాళీపహాడి నుంచి. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి. డ్రగ్స్ అంటే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. తప్పించుకోవాలంటే 2 లక్షల రూపాయలు. ఫోన్లో ఎవరు అరెస్ట్ చేస్తారు? నువ్వైతే పోలీస్ కాదు, మరియు నేను తెలివి వాణ్ణి కాదు. యూపీఐ చెప్తుంది, ఎవరైనా నకిలీ పోలీసులు మీకు కాల్ చేసి భయపడితే చెప్పండి, నేను తెలివి తక్కువని కాను. వెళ్ళండి, మీరు కూడా ఎవరినైనా టెస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ రోల్ ఏంటో డిఫైన్ చేసి చెప్పండి. అంటే క్రియేషన్ అంటే ఇప్పుడు నేను ఏమంటారు, ఇప్పుడు స్క్రీన్ ప్లే సైడ్ చాలా సీన్స్లో కొన్ని డైలాగ్ టచెస్, అలాగే ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ ద కాస్ట్యూమ్ దగ్గర నుంచి, లొకేషన్ దగ్గర నుంచి, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ షో రన్నర్ అనుకోండి, ఓటీటీలో షో రన్నర్ లాగా ప్రతిదీ ఐ టుక్ సమ్ డెసిషన్స్ బికాజ్ వీళ్ళకి ఫస్ట్ టైమర్, అందుకని ఎక్స్పీరియన్స్ అటు స్క్రీన్ ప్లే సైడ్, డైరెక్షన్ సైడ్, ఐఎమ్ సారీ రైటింగ్ సైడ్, డైలాగ్ సైడ్, అన్నిట్లో ఐ హ్యావ్ మై రోల్ ఇన్ ఇట్ ప్రామినెంట్లీ. అందుకని ఐ సెడ్ ఓకే క్రియేషన్. సో దిస్ హోల్ ప్రొడక్ట్ డే 1 నుంచి నేను లేకుండా వాళ్ళకి గైడెన్స్ ఉండాలి స్టార్ట్ టు ఎండ్ అని. ఐ వాజ్ దేర్ టిల్ ది లాస్ట్ ఫ్రేమ్. ఆల్ ది బెస్ట్ సార్, లుకింగ్ ఫార్వర్డ్. సార్ కోనగారు, నాని గారి బర్త్డే సందర్భంగానే ఈ టీజర్ రిలీజ్ చేయాలని ముందే ప్లాన్ చేసుకుని ఇది చేశారా? కాదు యాక్చువల్గా తమన్ డేట్ దొరికింది కాబట్టి చేసాం నెంబర్ 1 అదొకటి. తర్వాత ఏంటంటే ఈ మంత్ సడన్గా 28 days అయిపోయింది. సో ఇంకా 6 songs ఉన్నాయి మాకు, ఒక సాంగే వదిలేము ఇప్పుడు రిలీజ్ చేయాల్సినవి. ఇంకా దీని తర్వాత 6 ఉన్నాయి ఇంకా, ప్లస్ టీజర్ కూడా వదలాలి, తర్వాత ట్రైలర్ ఉంది. ఆ డే ఇప్పుడు ఒక సాంగ్కి ఇంకో సాంగ్ మధ్యలో గ్యాప్ కావాలి. సో ఇవన్నీ చూసుకుంటే సో వీ హ్యావ్ నో టైం. ఫస్ట్ అసలు కంటెంట్ బయటికి వెళ్ళాలి, అందుకని ఫస్ట్ 14th నాడు వ్యాలంటైన్స్ డే గ్లిమ్స్ వదిలేము. ఒక ఎమోషన్ డ్రామా సోల్ ఆఫ్ ద ఫిల్మ్ వెళ్ళింది బయటికి. ఓహో ఇది చాలా సీరియస్ సినిమా అనుకుంటారేమో, అర్జెంట్ టీజర్ వదిలి ఫన్ ఉందిరా బాబు ఇందులో చాలా 80%, 20% ఎమోషన్ ఉంటుంది అని. ఎన్నో అద్భుతమైన సినిమాలు, బ్లాక్ బస్టర్ సినిమాలు మీరు రచయితగా చేశారు. ఒక సినిమా చేసేటటువంటి డైరెక్షన్ ఎందుకు ఆ శాఖ వైపు పూర్తిగా వెళ్ళలేదు అంటే నేను చెప్పే కదా ఇందాక, నన్ను దీనికోసం ఎంచుకున్నాడు దేవుడు అని. సో అలా నేను అటే ఉండిపోతే ఎంతోమంది, ఇప్పుడు నేను యాజ్ ఏ మేకర్గా, రైటర్గా నేను 10 ప్రాజెక్టులు క్రియేట్ చేయగలను. డైరెక్టర్ అయితే ఒక సంవత్సరానికి 2 yearsకి ఒక్క సినిమా చేయగలను. అందుకని ఇలా ఉండిపోయా. భవిష్యత్తులో ఎక్స్పెక్ట్ చేయలేమా?
ఐ డోంట్ నో, సంథింగ్ ఏదో మరి నన్ను ఏదైనా ఇన్స్పైర్ చేస్తే రావచ్చు. కేఎఫ్సి కోనా ఫిల్మ్ కార్పొరేషన్ ఇందాక శివాజీ కూడా చెప్పారు. సో దాని వెనకున్నది ఏదైనా ఉందా స్టోరీ? ఏం లేదు, అది నాకు అనుకోకుండా మ్యాచ్ అయింది. ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వర్మ ఫిల్మ్ కార్పొరేషన్ ఉండేది. అవును, రాంగోపాల్ వర్మది వర్మ ఫిల్మ్ కార్పొరేషన్ అని. అప్పుడే నేను ఫస్ట్ ఎంటర్ అయ్యా రాంగోపాల్ వర్మ దగ్గర. అందుకని అదే నా ఇన్స్పిరేషన్. సరే వర్మ ఫిల్మ్ కార్పొరేషన్ లాగా కోనా ఫిల్మ్ కార్పొరేషన్ అని పెట్టి అది కేఎఫ్సి అయింది అంతే. అంటే ఇప్పుడు వర్మ గారి గురించి గుర్తు చేశారు కాబట్టి, ఇదివరకు ఏదైనా సెన్సేషనల్ అంటే టాపిక్ అంటే వర్మ గారు ఏదైనా మాట్లాడినా ఏదైనా ట్వీట్ ఏదైనా చేసినా కానీ అది సెన్సేషన్ అయింది ఇదివరకు బాగా. ఇప్పుడు సోషల్ మీడియా అప్పటికిప్పుడు ఇంకా వర్మ లాంటి వాళ్ళు 3 మంది అయిపోయారు సోషల్ మీడియాలో. దాని గురించి ఏం చెప్తారు? దాని గురించి నేనేం చెప్పగలను? మీరేం చెప్పంటే అది చెప్తా. సరే, ఇప్పుడు ప్రొడ్యూసర్ అనేది చాలా టఫ్ నిర్మాతగా. ఇప్పుడు సినిమా చేయడం అమ్మో అనేవాళ్ళు సీనియర్ చాలామంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ ఇదవుతున్నారు. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ప్రొడక్షన్ వైపు మీ ఎక్స్పీరియన్స్ గురించి అడిగితే ఏం చెప్తారు? ఏ విషయం? ప్రొడ్యూసర్గా నేను చాలాసార్లు చెప్పాను, నాకు ప్రొడ్యూసర్గా నాకు ముద్ర వేసి కూడా పెద్ద ఇష్టం ఉండదు. నేను ఐ ఫీల్ ఐఎమ్ ఏమంటారు మేకర్. ఒక కథని తీసుకొస్తే ఒక రా మెటీరియల్ అది లేకపోతే ఉండదు వంట. దాన్ని ప్రాపర్గా ఒక ప్రాపర్ డిష్గా తయారు చేసి ప్రజెంట్ చేయాలి, ఆడియో ముందు తీసుకెళ్లాలంటే దాన్ని చేయాల్సినవన్నీ అది చేయడమే. మేకర్ కింద నమ్ముతా తప్ప ప్రొడ్యూసర్ కింద నేను తక్కువ చూసుకుంటా. అంటే వీళ్ళిద్దరితో ఆల్రెడీ కోర్టు హిట్ మూవీ అని మీరు అది దృష్టిలో పెట్టుకుని వీళ్ళతోనే సినిమా చేయాలని అనుకున్నారా? అది 50%. ఈ కథని ఎక్కువ మంది దగ్గరికి తీసుకెళ్ళాలి, ఎక్కువ ఆడియన్స్ చూడాలి, ఫస్ట్ డే వచ్చి చూడాలి అని అంటే వీళ్ళిద్దరూ కోర్టు వలన నాని పరిచయం చేశాడు కాబట్టి, నాని పరిచయం ప్లస్ కోర్టు ద్వారా వాళ్ళ టాలెంట్ తెలిసింది కదా ఆల్రెడీ. అందుకని ఈజీ అవుతుంది నాకు ఈ కథ చెప్పడం, అందరు తీసుకెళ్ళడం అనేది. రోషన్, కోనా గారి గురించి ఈ సినిమా చేశారా? కథ నచ్చి సినిమా చేశారా? సార్, కోనా గారి గురించి ఈ సినిమా ఒప్పుకొని చేశారా? కథ నచ్చే ఈ సినిమా చేస్తున్నారా? డెఫినెట్లీ కథ నచ్చే సార్. యా, అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉన్న కోనా గారి దగ్గర మా కథ రావడమే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. కథ విన్న తర్వాత ఇంకో ఎగ్జైట్ అయ్యాను. సో ఐ సెడ్ రైస్. శ్రీదేవి, సార్ తెలుగులో కూడా కోడతారు బాగా బిజీగా చేస్తున్నావు తెలుసు. తమిళ్లో కూడా 2 సినిమా మన ఏదో ప్రోమో ఒకటి చూసా, చాలా బాగుంది. అది బ్యాక్ టు బ్యాక్ తెలుగు తమిళ్ కంటిన్యూగా చేయడం గురించి. అంటే యాక్చువల్లీ కొత్తగా ఏం లేదు సార్, బట్ లాంగ్వేజ్ ఒకటే ప్రాబ్లము. సో అదొకటే కష్టంగా ఉంది, బట్ మేనేజ్ చేస్తున్నా ఏదో కొంచెం. ఒకటి అయిపోయిందా? రెండు అయిపోయాయి. సో ఒకటి ఇంకా అవుతుంది, ఇంకొక స్కెడ్యూల్ ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కోనా గారు, బొమ్మరిల్ ఫాదర్లో మీరే కనిపిస్తున్నారు, ప్రొడ్యూసర్లు ఎక్కడ సార్? అవునా, ప్రొడ్యూసర్లు వాళ్ళిద్దరు అబ్రాడే. అంటే నేను యాక్చువల్గా ఫర్ ఎ చేంజ్ వాళ్ళిద్దరు పేర్లు వేసి చేయాలనుకున్నంత ఏం లేదు, కొత్త ఇది. సో ప్రాబ్లీ తర్వాత మేబీ దే విల్ టేక్ ఓవర్ ద బ్యానర్. బ్యాండ్ మేళం తెలంగాణ నేపథ్యాలను తీయడానికి కారణం ఏంటి అసలు? ఇది స్టోరీ కథ రాసుకుంది సతీష్ కాబట్టి, తను తెలంగాణ నుంచి వచ్చాడు కాబట్టి తనకి ఆ విలేజ్, ఆ వాతావరణం, ఆ నేటివిటీ, తందరు చెప్పాడు కదా మన వేణువుడుగల, ఆ మట్టి తెలంగాణ మట్టిలోంచి పుట్టిన ఒక ఎమోషన్ కాబట్టి చేయడం జరిగింది. మీరు స్టోరీ అంటే డైలాగ్స్ ఏమన్నా రాయటం ఏమన్నా జరిగిందా? అదే కదా, నా కాంట్రిబ్యూషన్ సినిమాకి ఎంతవరకు అవసరం అంతవరకు నేను అడిగేవాడిని. సతీష్ ఇది బాగుందా? వద్దులేండి సార్ అంటాడు అప్పుడప్పుడు. సర్లే ఓకే డన్, సతీష్ చాలా బాగుంది సార్, సరే పెట్టడం. నిర్మోహమాటంగా తనకి ఏం కావాలో నేను ఎన్ని చెప్పినా అంతవరకు తీసుకుంటాడు, తను వద్దంటే పక్కన పెట్టేస్తాం. అలాగా అన్ని దీంట్లోనూ ఒక మంచి కోఆర్డినేషన్తోనే చేసాం. March 13th రిలీజ్. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కదా, మరి ఇది మొత్తం కూడా యూత్ టార్గెట్ పెట్టుకుని తీసిన సినిమా, మీకు ఏమైనా ఇబ్బంది కదా? అంటే మరి మన ముందు కోర్టు ఉంది కదా, కోర్టు కూడా సేమ్ డేట్. సో అందుకే మరి అది ఆడిందిగా. ప్లస్ చాలామంది కాలేజ్ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఐ థింక్ ఒక సెక్షన్ మేబీ ఉంటాయి, తెలియదు నాకు, బట్ ఫ్యామిలీస్కి ఈజ్ ఫైన్. సో దెర్ ఆర్ సో మెనీ అదర్ సెక్షన్స్ విచ్ కెన్. శ్రీదేవి, ఇప్పుడు ఎగ్జామ్స్ కదా, మరి మీరు చదువుతున్నారా ఓన్లీ సినిమా ప్రమోషన్స్ అయినా? సార్ ఇప్పుడు కోర్టు అప్పుడే ఆపేశాను సార్ నేను.
ఇప్పుడు స్టడీ ఏం లేదు ఇంకా. లేదు సార్, డిస్టెన్స్లో చేస్తున్నాను. సో ఓకే. కెరీర్ ఎలా అనిపించింది కోర్టు నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే మీకు? చాలా బాగుంది సార్. అయ్యో, ఖచ్చితంగా చాలా బాగుంది. కోనగారు చెప్పు. బెల్లం చుట్టూ ఈగలక్క సాంగ్ సినిమాకి సంబంధించి రోషన్ తనని తాను నిరూపించుకోవడానికి చేశారని చెప్పారు. సో అదే విధంగా ముందుకొచ్చిన రామారావు గారిని అదే ఫ్లోలో తీసుకున్నారా లేదా అవకాశం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో తీసుకున్నారా? 100% తెలంగాణ ఫోక్ సాంగ్ కదా బ్యాక్డ్రాప్. తిను తెలంగాణ ఫోక్ మ్యూజిక్ని నమ్ముకొని జీవితంలో పైకి వచ్చి తన లవ్ని గెలుచుకోవాలి అనుకునే ఒక గిరి క్యారెక్టర్ యాజ్ ఏ ఫోక్ సింగర్. కాబట్టి తెలంగాణలో బెస్ట్ ఫోక్ సింగర్ ఎవరు ఇప్పుడు రైట్ నౌ ట్రెండింగ్లో ఉంది? రాము రాథోడ్. కాబట్టి తను ఎంచుకోవడం జరిగింది. కోనగారు అక్కడ సార్ రీసెంట్గా వచ్చిన మూవీస్ రాజు వెడ్స్ రాంబాయ్ కానీ కపుల్ ఫ్రెండ్లీ కానీ ఇవి క్లైమాక్స్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసాయి సక్సెస్లో. అలా మీ మూవీలో ఈ క్లైమాక్స్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? క్లైమాక్స్ నుంచి ఈ క్లైమాక్స్ నేను నిన్ను కోరి మీకు గుర్తుంటే నిన్ను కోరి క్లైమాక్స్ ఇప్పుడు రీసెంట్ వచ్చిన 10 years 25 yearsలో మీకు మనకి ఇప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ సింగిల్ షాట్ అది ఇంట్లో నుంచి ఏడ్చుకుంటున్నాని వెళ్ళిపోతూ 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 అక్కడి నుంచి థియేటర్ మొత్తం అంతా ఒక హెవీగా తయారవుతుంది కదా. అలాగా లాస్ట్ 20-25 minutes ఈ సినిమా మిమ్మల్ని ఒక దెయ్యంలాగా వెంటాడుతూనే ఉంటుంది. ఆ ఎమోషన్ మిమ్మల్ని ఎప్పుడూ హెవీగా తలుచుకుంటే మీకు చాలా హెవీగా ఫీల్ అవుతారు. ఈ సినిమా మీకు ఎంతైతే ఎంటర్టైన్ చేస్తుందో అంతే ఎమోషనల్ పీక్ కూడా ఇస్తుంది అన్న మీకు. కోనగారు మీరు స్టార్ రైటర్గా ఆల్రెడీ తెలుసు, అలాగే ఎందుకంటే ప్రేమంటలో ఒక రోల్ కూడా చేశారు. అవును. అలాగే ఈ మూవీలో ఏమన్నా కనిపించే అవకాశం ఉందా? లేదు. అంటే ఇప్పుడు ఏదైనా మళ్ళీ కావాలంటే ఇప్పుడు ఎడ్డని అడగలేదు మరి శివ ఎందుకు మరి దేంట్లో సతీష్ ఎడ్డని చేయమని అడగలేదు. ఎందుకు అడగలేదు మనకు తెలియదు కానీ సో ఎడ్ని చేయలేదు. బట్ ఎందుకంటే నాకు అప్పటికే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి నాకు సినిమా సంబంధించి, అందుకని చేయలేదు. బట్ అదేదో అప్పుడు నాకు కరుణాకరన్ నన్ను నా మీద గన్ పెట్టి చేయించాడు. అది సార్ కోన సార్. సో మీ టీజర్ అండ్ సాంగ్ అయితే చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. చాలా క్యాచీగా ఉన్నాయి సార్. ఇందాక వేణువుడుగుల గారు మాట్లాడుతూ చెప్పున్నారు కదా, ఇది ఒక తెలంగాణ నేటివిటీ ఉన్న సినిమా అని జనరలైజ్ చేయొద్దు, అవును ఒక తెలుగు సినిమా కింద మీరు ప్రమోట్ చేయాలని చెప్పేసి అన్నారు. సో మీ ఐడియా ఏంటి సార్? మీ ఒపీనియన్ ఏంటి? నాకు తెలిసి ఇది ఎస్పెషల్లీ యుఎస్ మార్కెట్ మోర్ దెన్ ఇండియా. ఇప్పుడు తెలంగాణ నేటివ్ అంటున్నాం కానీ బట్ ఆ ఫన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇస్ ద రీజన్, హైయెస్ట్ గ్రాసర్ ఈ రేంజ్ ఫిలిమ్స్లో యుఎస్ అవుతుంది ఈ పిక్చర్. అంటే అక్కడ దాకా వెళ్తున్నాం, రీచ్ చెప్తున్నా. సో నాట్ జస్ట్ తెలంగాణ చెప్తుంది, అమెరికా అంటే అమెరికాలో టాప్ గ్రాసర్ అవుతుంది ఫిలిం, ఆ నమ్మకం నాకు. ప్లస్ ఇది ఏంటంటే ఒక లాంగ్వేజ్ బేస్ చేసుకుని ప్రాంతాన్ని బేస్ చేసుకున్న స్టోరీయే కాదు సార్ ఇది. ఎక్సెప్ట్ ఆ మోడ్యులేషన్ తప్ప ఆల్ ఎమోషన్స్, మదర్ ఫాదర్ క్యారెక్టర్స్, మామ క్యారెక్టరు సాయి కుమార్, అందరూ అది ప్రతి క్యారెక్టర్ యూనివర్సల్, ఫ్రెండ్స్ యూనివర్సల్, అలా యూనివర్సల్లీ దిస్ విల్ బి రికగ్నైజ్డ్. సార్ వన్ లాస్ట్ క్వశ్చన్, లైక్ మీ జర్నీ చూసుకుంటే చాలా మంచి సినిమాలు ఉన్నాయి, చాలా పెద్ద యాక్టర్స్ అందరికీ మీరు వర్క్ చేసి ఉన్నారు. అండ్ ఈ రైటింగ్ ప్రాసెస్ అనేది మీరు ఇందాక నిశాంత్ గారు చెప్పినట్టు गई मेरी विंडो सीट। ओए, सबसे बड़ा विंडो। Edge to edge panoramic glass roof. Open skies. Opens up space for togetherness. The sleek and smart VF6. చేస్తున్నాను ఒక పక్కన బిగ్ ఫిలిమ్స్, బిగ్ స్పాన్ ఫిలిమ్స్, అది నేను చేసినవన్నీ పెద్ద ఫిలిమ్స్, దూకుడు అవ్వచ్చు, బాద్షా అవ్వచ్చు, ఆల్ దీస్ ఫిలిమ్స్, అదుర్సు, ఇవన్నీ జేలవకుశ, ఇవన్నీ స్పాన్ ఫిలిమ్స్ రాస్తూ నాకు ఎక్కడో ఒక మూల, ఎందుకంటే దాంట్లో హార్ట్ ఉన్న ఫిలిమ్స్ బడ్జెట్ అక్కర్లేదు. సో స్మాల్ బడ్జెట్ ఫిలిమ్స్ ఆర్ కాన్సెప్ట్ ఫిలిమ్స్, ఇటువంటి హార్ట్ ఉన్న ఫిలిమ్స్ వెరీ రేర్గా వస్తాయి. అవి వచ్చినప్పుడు మాత్రం తీయాలి అన్నీ ఫిక్స్ అయ్యా ఈ స్టాప్ గ్యాప్లో.
అలాగే ఇప్పుడు శివ నిర్మాణ, అలాగే ఇప్పుడు సతీష్, వీళ్ళు నాకు రిటైర్మెంట్ ప్లాన్స్ అనమాట. వీళ్ళు రేపొద్దున పెద్ద డైరెక్టర్ అవుతాడు. ఏమైనా సతీష్ మరి నన్ను పిలుస్తావా ఏమైనా స్టోరీ డిస్కషన్స్కి? ఎట్లా కోనా గారు కావాలి స్క్రీన్ ప్లే రైటర్గా, ఆయనకు ₹1 కోటి ఇవ్వండి అంటాడు కదా, అంటావా? అది అంటున్నాడు. అలాగే వీళ్ళు నాకు రిటైర్మెంట్ ప్లాన్స్ అనమాట. వీళ్ళందరూ నేను పరిచయం చేసిన వాళ్ళు. సో అదొక ప్లాన్ ఉంది నా వెనకాల. ఆల్ ది బెస్ట్ సార్, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ రిలీజ్. థ్యాంక్ యూ. శ్రీదేవి డైరెక్టర్ సతీష్. శ్రీదేవి కోన గారు సెన్సార్ అయిందండి టీజర్కి. శ్రీదేవి అంటే ఇప్పుడు కాకినాడ స్లాంగ్ నుంచి ఇప్పుడు తెలంగాణ స్లాంగ్ అంటే కోట్ సినిమాలో చూసుకునేసరికి డైలాగ్ వర్షన్స్ కానీ అంటే డైలాగ్స్ కానీ అంతా నీకు బాగా అలవాటు కాకినాడ స్లాంగ్లో చెప్పడం కానీ, బట్ ఈ సినిమా వరకు ఎన్ని రీటేక్స్ అయినాయి అంటే అంటే ఎంత కష్టం? చాలా కష్టం, ఎందుకంటే తెలంగాణ అసలు నాకు టచ్ కూడా లేదు. సో మొత్తం గోదావరి. కాకపోతే సతీష్ గారి వల్ల కొంచెం అటు మీరు టీజర్ చూశారు కదా, టీజర్లో మీకు ఏమైనా అనిపించిందా? నాకు ఎక్కడ అనిపించలేదు సార్, అది డౌడుతుందండి. ఫస్ట్ ఆ క్యారెక్టర్ వీడియో కూడా చూస్తే గొర్రెమేసి గుద్దుదా, బావ వాడకో, ఇవన్నీ చాలా చాలా అవలీలుగా చెప్పింది. షీఈ్ ఏమంటారు, ఒక చైల్డ్ జీనియస్ శ్రీ. సో సతీష్ గారి వల్ల కొంచెం అటు మ్యాచ్ చేసాను అనుకుంటున్నాను. సో మీకైతే అనిపించలేదు కదా గోదావరి వచ్చినట్టు? అయితే సూపర్. సతీష్ తెలంగాణలో కూడా ఉంటుంది గోదావరి, తెలియదు వాళ్ళకి. తెలంగాణలో కూడా వెళ్తుంది గోదావరి. బాసరా సెన్సార్ అయిందండి టీజర్కి. యూట్యూబ్లో వదులుతామండి, ఇది అవ్వలేదు. ఓకే, ఎందుకంటే పోక్సో దాని మీద కొంచెం చిన్న కామికల్ దాని ఆ డైలాగ్ ప్రాబ్లం ఏం లేదండి, అది ఓకే. అంటే అది కొంచెం సెన్సిటివ్ టాపిక్ కదా. లేదు అంటే మేము ఎక్కడ దాన్ని కించపరిచే అలాగేం లేదండి, జస్ట్ ఫ్లోలో వెళ్ళిపోద్ది అంతే. అది ఓకే, ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ సో మచ్ క్వశ్చన్స్ అడిగినందుకు.